జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సూచించారు. తమ సమస్యలు అసెంబ్లీలో చర్చించి పరిష్కారం చేస్తారని ప్రజలు జగన్ను గెలిపించారని ఆయన తన డ్యూటీ చేయాలన్నారు. ఇక నుంచి అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు కేటాయించిన సీట్లలో వారు కూర్చుంటే ఆటోమేటిక్గా కెమెరాలు ఆన్ అవుతాయని తెలిపారు. అప్పుడే హాజరైనట్లు లెక్కల్లోకి తీసుకుంటామన్నారు అయ్యన్న పాత్రుడు. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేల జీతం వెనక్కి తీసుకునేలా పార్లమెంటులో చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరానని చెప్పారు. ఎమ్మెల్యే ఎలక్టెడ్ ఎమ్మెల్యే నాట్ ఏ సీఎం. జగన్మోహన్ సీఎం ఇప్పుడు ఏమన్నా ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, 11 వచ్చే అంచేత ఒక ఎమ్మెల్యేగా అతను డ్యూటీ ప్రజలు ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలని. అసెంబ్లీ టైంలో వాళ్ళ ప్రాంతం సమస్యలు అక్కడ మాట్లాడి దానికి పరిష్కార మార్గం అన్వేషించవలసిన బాధ్యత ఎమ్మెల్యే మీద ఉంది. అది ఎమ్మెల్యే డ్యూటీ. మరి నేను రాను, అసెంబ్లీకి రాను, చిన్నపిల్లడు అడుగుతూ చిన్నప్పుడు పాలు తాగను అన్నట్టు నేను అసెంబ్లీకి రాను అంటే ఎలాగంటే డ్యూటీ ఏంటి? అసెంబ్లీకి రావడం, మాట్లాడడం, ప్రజల సమస్య పరిష్కారం చేయడం. అతను అసెంబ్లీకే రానప్పుడు నువ్వు జీతం తీసుకోవచ్చు ధర్మ అని రక్తాలు మీటింగ్లో మాట్లాడాను. మాట్లాడితే అందరు స్పీకర్లు కూడా కరెక్ట్ మాట్లాడింది కరెక్ట్ అని చెప్పారు. నీకు అయినప్పుడు నీకు జీతం ఎందుకు ఇవ్వాలా? జీతాలు డ్రా చేసుకుంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి ఒకటో పొద్దు జీతం తీసుకోవట్లేదు, మిగతా ఎమ్మెల్యేలు అందరూ జీతం తీసుకుంటారు. వాళ్ళని తీసుకుంటారు జీతాలు. డ్యూటీలు చేయనప్పుడు నీ జీతం ఎందుకు ఇవ్వాలా? దానికి పరిష్కారం కావాలా. పరిష్కారం కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్లో పార్లమెంట్లో దాని మీద నిర్ణయం తీసుకోవాలా. నేను ఆల్రెడీ రాసి పంపించాను. నేను ఎమ్మెల్యే ఎలక్టెడ్ ఎమ్మెల్యే నాట్ ఏ సీఎం. జగన్మోహన్ సీఎం ఇప్పుడు ఏమన్నా ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, 11 వచ్చే అంచేత ఒక ఎమ్మెల్యేగా అతను డ్యూటీ ప్రజలు ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలని. అసెంబ్లీ టైంలో వాళ్ళ ప్రాంతం సమస్యలు అక్కడ